అయ్యా 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 మీ కాళ్ళు పట్టుకుంటున్నాను, ఆపించండి అయ్యా. అయ్యా అయ్యా మీ బాకీ నేను ఎలాగైనా తెచ్చుకుంటానయ్యా. అప్పు తిరిగిస్తా అని అంటూనే ఉన్నావు. నువ్వు ఇచ్చింది లేదు, నేను పుచ్చుకున్నది లేదు, మరి ఏం చేయమంటావు? వంశపారంపరంగా ఉంటుంది ఇల్లయ్యా, ఊళ్ళో తెలిస్తే ఉన్న పరువు పోతుంది. ఆ కాలం నాటి ఇల్లు, అందమైన ఇల్లు, కంచుకోట లాంటి ఇల్లు కదిలించలేననే గాని ఉద్దేశం. మా అన్నయ్య ఎంతో వైభవంగా బతికిన ఇల్లయ్యా, కొంచెం టైం ఇవ్వండి, అప్పు ఎలాగైనా తీరుస్తాను. ఎలా ఇస్తావు? దొంగతనం చేస్తావా? నువ్వు చేసినా చేస్తావు, దొంగతనం చేసి ఇచ్చినా ఇస్తావు. ఏం చేయను? నీకు ఇచ్చిన గడువు పూర్తయింది కదా, ఇక నన్ను ఆడించలేవు, కదిలించలేవు. ఆ దేవుడే వచ్చినా ఏమీ చేయలేడంటున్నా. ఎవరిచ్చారు? ఆపండి రా, అవన్నీ తీసి లోపల పెట్టండి. అమ్మ మీరు లోపలికి వెళ్ళండి అమ్మా. ఏం సార్ ఇది ముందే చెప్పుండొచ్చు కదా. నాకు దేశం అంతా మనుషులు ఉంటే ఆయనకి ప్రపంచం అంతా ఉన్నారు. నాది నేషనల్ బిజినెస్ అయితే ఆయన ఇంటర్నేషనల్ బిజినెస్. ఆయన ఎప్పుడు ఏ స్విచ్ నొక్కితే ఎక్కడ ఏది వెళ్తుందో ఎవరికి తెలియదు సార్. నన్ను ఎందుకు సార్ ఇరికిస్తారు? మీరు లోపలికి వెళ్ళండి సార్. రే ఎక్కడ తీసినా అక్కడ పెట్టండి. ఎక్కడికొచ్చి గొడవ చేస్తున్నావు? ఇదెవరిల్లో తెలుసు కదా? తెలుసండి, మీకు వాళ్ళకి విరోధం అని మీరు తలదూర్చరని చెప్పారండి, అందుకని. నీకు రావాల్సిన మొత్తం వడ్డీతో సహా ఇందులో ఉంది. సరిగ్గా ఉందో లేదో లెక్క పెట్టుకుని పత్రాలు తీసుకురా. లెక్క పెట్టకుండా ఇచ్చేది మీరు, మిమ్మల్ని తలుచుకుంటూ బతికేది మేము. మీ డబ్బుని లెక్క పెట్టగలమా? రాయ్ పత్రాలు తీసుకురండి రా. అలవాటు దోషంతో అరిచాను, నన్ను క్షమించండి. మీరు వెళ్ళండి అయ్యా, నేను దగ్గరుండి సర్దిస్తాను. రాయ్ తేండి తేండి. ఎక్కడి నుంచి తీశారో అక్కడ పెట్టండి. అతిగా ఆశపడే మగవాడు, అతిగా ఆవేశపడే ఆడది సుఖపడినట్లు చరిత్రలో లేదు. ఇది నా తండ్రి పుట్టి పెరిగిన స్థలం. నాకు సంబంధించి ఇది ఒక దేవాలయం. ఇక ముందైనా జాగ్రత్తగా చూసుకోండి. ఇచ్చావుగా బాబు. అది ఇల్లు కాపాడటానికి, ఇది మిమ్మల్ని కాపాడుకోవడానికి. నరసింహ మీరు పెద్దవారు. మేమంతా పెద్దవాళ్ళమే వయసులో. అందరికన్నా విశాల హృదయం ఉన్న నువ్వు బాబు నిజమైన పెద్ద మనిషివి. నన్ను క్షమించు నరసింహ. బాబాయ్ జీవితంలో ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, కష్టపడందే ఏదీ రాదు, కష్టపడకుండా వచ్చింది ఎన్నటికీ నిలవదు. ఏంటమ్మా చేయి చూపిస్తున్నావు? చేయి చూపిస్తే మేము భయపడతాం అనుకున్నావా? ఇవా నగలటివు భద్రంగా ఉంచుతాం. వద్దు వద్దు వద్దు, నువ్వు ఇంతవరకు చదివి ఉద్ధరించింది చాలు. ఇక నువ్వు అంట్లు తోమటం, బట్టలు ఉతకటం, ఇల్లు తుడవటం, వంట చేయడం, ఇలా బుద్ధిగా ఇంటి పనులన్నీ నేర్చుకో. డాడీ చూడండి డాడీ, 2 సంవత్సరాల కోసంగా చెప్పండి. అది 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 ఏంటి మీరు బయటనా? మీరు రాజు, ఇంట్లో అమ్మ రాజువా? ఏమా అక్కే చదువుకోవాలని ఆశపడుతుంది. ఇదేమో మోపిల్లాడైతే ఇష్టం వచ్చినా చదివించేవాళ్ళు కదా. ఇప్పుడేంటి మీకు ఇంటి పనులకు తోడుగా ఓ మనిషి కావాలి అంతే కదా. కావాలంటే నేను చదువు మానేస్తాను. నీకు చదువు రాకపోయినా చక్కగా మాటలు నేర్చు. కరెక్ట్, అచ్చం అమ్మలాగే.
Daddy, don't change the topic. Come to my matter. కమింగ్ Just 2 years. Yes. Just 24 months. Yes. 104 weeks. Yes. 730 days. Yes. Hey, JSS. అక్కడ చెప్పండి. ఎస్ 2 సంవత్సరాలుగా పాపం చదువుకొని డాడీ ప్లీజ్. అది మరి ఏంటంటే పాపం చదువుకొని పాపం చదువుకొని డాడీ వీళ్ళంతా నా ఫ్రెండ్స్. నా బర్త్డేకి వచ్చారు. నమస్కారం He's my dad. Dad? Is he your dad? I thought he would look like an aristocrat, but he looks like a countryman. ఏమంటున్నారు? Why is he wearing bedsheet and curtains? Bad. కంట్రీ మ్యానా Daddy, super! ఏయ్, నేనే ఓ పెద్ద కేటుగాడిని, నా ముందే ఫ్రాడా బ్రాంతి కలుపు తాగుతున్నావు కదా. మీరు మీ అబ్బాయిలు దొంగసారి తాగుతారు, నేనే తాగుతున్నానా? ఒకప్పుడు తాగామో, ఇప్పుడు మారంగా. మారి ఉద్ధరించారులే. చూసారా బ్రాండీ బాటిల్? నరసింహన్నయ్య తెలిసిందా తోలొలిచేస్తాడు. ఎలా తెలుస్తుంది? నేను కూల్ డ్రింక్ లో కలిపి తాగుతున్నాగా. వాసన వస్తుందిగా, ఒక్కపడేసుకుంటాగా. నేను చెప్తాగా. మీరే కొనిచ్చారని నేను చెప్తాగా. నేనెవరు? చల్లపల్లి సుందరయ్య. అంటే కూల్ డ్రింక్ లో కలిపి తాగితే తెలియదంటావు. తెలీదు. ఏయ్, తా జడ్డ కోతి మనమంతా చర్చిందని అందరికీ నేర్పుతున్నావా? ఏంటి నేను నేర్పుతున్నానా? మరి? ఆడు చూడండి. వెల్కమ్ వెల్కమ్. హలో అనిత, నానా మై ఫ్రెండ్ మిస్టర్ రవి యాదవ్. నమస్కారం. వెరీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. A small gift for you. థ్యాంక్ యూ. ఊళ్ళండా నమస్కారం. కవరు కవరు థ్యాంక్ యూ. తీరా. అరే మీరు ఎప్పుడు వచ్చారు? నేను మేము చూడలేదు. అదేది పోలండా సారీ సార్, మీరు కూర్చోండి. జరగండి, పక్కనే మైక్ పెట్టి వస్తారు. జరగండి, కూర్చో. నమస్కారం. నరసింహ, నా గురించి కాస్త చెప్పవే? మై బెస్ట్ ఫ్రెండ్ పేరు రాఘవయ్య. ఎలా నమస్కారం. దండం పెడుతున్నాడు చూడు. రాజకీయాలు వద్దు అంటే వినలేదు. నువ్వు మాత్రం విన్నావా? రాజకీయాల్లోకి రా రా అని పిలిచాను సార్. ఎక్కడొచ్చాడు? ఏ నేను సుఖంగా ఉండటం ఇష్టం లేదా? మీరు సుఖంగా ఉంటే సరిపోతుందా? ప్రజలు కూడా ఉండాలిగా. నిజం చెప్పారు. కానీ ఒకటి, వీరు మీ రాజకీయాల్లోకి వచ్చారనుకోండి, మీరు వీరిని మార్చేస్తారు. వీడా మారేది, మమ్మల్ని మార్చేస్తాడు. అది కరెక్టే. ఏమండి, మీకు అన్నింటిలోనూ విజయమే కదా, ఇందులో కూడా ఒక అడిగేసి చూడొచ్చుగా. మన చేతుల్లో ఏముంది మిస్టర్ రవి? అంతా ఆవు అంటే చేయి పైకెత్తు. ఇప్పుడు ఏమంటావు? పార్టీ ప్రారంభిద్దాం. గురువా, నాకే. ఊరుకోండి, కూర్చోవాయి. బర్త్డే పార్టీ ప్రారంభిద్దామంటే అయ్యయ్యో. ఎలాగైనా నువ్వు పార్టీ మొదలెట్టి తీరాలమ్మా. హిమాలయాలకు వెళ్దాం అనుకున్నావేంటి? మేము వదులుతావా? రేయ్, ఏం చేస్తున్నారు ఇక్కడ? కూల్ డ్రింక్స్ తాగుతున్నావు. కూల్ డ్రింక్సా? అక్కడ వచ్చే పోయి వాళ్ళని పట్టించుకోకుండా ఇక్కడ కూల్ డ్రింక్స్ తాగుతారా? ఎవరైట్ పోరా. ఏంట్రా అయ్యో? నరసింహం కూల్ డ్రింక్ తాగాడు. అయ్యో. ఏయ్, ఏంటి అయ్యో? ఏంట్రా అయ్యో? నేను కూల్ డ్రింక్స్ తాగకూడదా? ఎవరైట్? రెండేంటి? నన్ను 4 తాగుతా, 40 తాగుతా. నీకేంట్రా? ఎవరైట్? ఏంట్రా? అయ్యో, ఏమైంది? బాగుంది. అన్నయ్య త్వరగా రా, టైం అవుతుంది. కేక్ కట్ చేయవా? వస్తున్నా. పదండి. బాగుంది, 4-5 నిమిషాలు తీసుకురండి రా. తీసుకురండి.
No. Mother first. అయ్యో. All next, including God. Yes.